ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ దూకుడు పెంచింది. మేమంతా సిద్ధం యాత్రలో బిజీగా గడుపుతున్న పార్టీ అధినేత సీఎం జగన్ మేనిఫెస్టోపై దృష్టి సారించారు. రేపు వైసీపీ కీలక సమావేశంలో మేనిఫెస్టోను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 26 లేదా 27 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు వైనాట్ 175 లక్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో పార్టీ నేతలు అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రేపు సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం అయితే జరగనుంది. మేనిఫెస్టోపై ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేపట్టినటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో మేమంతా ప్రభుత్వం బస్సు యాత్ర ఏదైతే ఉందో ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటికే ఉగాదికి రిలీజ్ చేస్తారనుకున్నటువంటి మేనిఫెస్టో కొంతవరకు నేతలతో వచ్చింది. ఇప్పటికీ మేనిఫెస్టో కమిటీ పూర్తి స్థాయిలో గత మేనిఫెస్టో ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలతో పాటు యువతకి ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు ఇతర అంశాలన్నీ కూడా అంటే ప్రాజెక్టులు మహిళలకి సాధికారత కల్పించే విధంగా అనేక అంశాలతో పాటు గతంలో మేనిఫెస్టోని అమలు చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్ళింది. అయితే ఈసారి అలాంటి మేనిఫెస్టో అంటే ప్రజలకి 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో 175 వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకి సమతూకంగా ఉండేటువంటి మేనిఫెస్టోని సిద్ధం చేయాలనుకుంటూ ఇప్పటికే మేనిఫెస్టో కమిటీకి ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఉన్నప్పుడు కూడా మేనిఫెస్టో కమిటీ దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చేశారని తెలుస్తుంది. అయితే 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో ఈ ప్రభుత్వం అంటే రెండోసారి అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున సహకరిస్తుందంటే కూడా వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ద్వారా 195% పూర్తి చేస్తామని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా తను చేస్తున్నటువంటి ప్రసంగాల్లో ప్రజలకి అంటే ఇంట్లో మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన నినాదాన్ని అభివృద్ధిని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీ బిడ్డలకి అంటే విద్యలో మీ బిడ్డలకి మంచి జరుగుంటే కనుక మీ బిడ్డలకి మీరే సైనికులు నిలబడండి అని చెప్పుకుంటూ కూడా పిలుపునిస్తారు. అంతేకాకుండా మహిళలకి పెద్ద ఎత్తున సాధికారత రూపంలో కావచ్చు, డ్వాక్రాకి ఇచ్చినటువంటి రుణాలు కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, అదే విధంగా మహిళలకి ఇచ్చినటువంటి హామీలు జగనన్న చేయూత కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, ఇలా అనేక అంశాలు మహిళలకు కూడా పెద్ద ఎత్తున చేర్చడం జరిగింది. ప్రతి రేషన్ కార్డు కింద అయిన మహిళకి స్వయంగా తన కాలమే తను నిలబడే విధంగా మేనిఫెస్టో ఉపయోగపడిందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నారు. మేనిఫెస్టో అమలు చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.